కడప జిల్లా ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా జేసీబీలతో వచ్చిన వ్యక్తులు ఇంట్లో వారిని బయటకు లాగి జేసీబీలతో ఇంటిని కూల్చివేశారని, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు దాడి చేస్తూ ఇంటిని కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని భాస్కర్, లక్ష్మి, చలపతి, భారవి కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడో తీసుకున్న డబ్బుకు తిరిగి చెల్లించినా ఇంకా వడ్డీ ఇవ్వాలంటూ కడప ఎమ్మెల్యే వద్ద పంచాయతీ కూడా చేశారని, ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్న దౌర్జన్యంగా తమ ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిలోని సామాన్, పిల్లల వస్తువులు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా జేసీబీలతో కూల్చివేయడంతో ఇంట్లోని సామానంతా శిథిలాల కింద పడిపోయిందని అన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లతో తమ స్థలాన్ని కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. వంద సంవత్సరాలుగా 5 తరాలు నివాసముంటున్న ప్రాంతాన్ని కడప ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పిల్లలు, ముసలివారు ఉన్నారని, కనికరం కూడా లేకుండా జేసీబీతో కూల్చివేయడం దారుణమని అన్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ఇటువైపు చూడకపోవడం చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతాయని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధ్యత కుటుంబాల తరఫున పోరాడతామని అంజాద్ బాషా తెలిపారు. లోకేష్ రచించిన రెడ్ బుక్ పరిపాలన మరి ఈరోజు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్ననే 77వ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వంగా నిర్వహించుకోవడం జరిగింది. అంటే గణతంత్ర దినోత్సవం అంటే మనకు పూర్తిగా స్వతంత్రం వచ్చింది అని చెప్పి భావించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇక్కడ పూర్తిగా స్వతంత్రం రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా అణగారిన వర్గాలు, ఎస్సీలు అయితేమి, బీసీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, మైనార్టీలు అయితేమి, మరి వీళ్లకు మరి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రత్యేకమైన ఉదాహరణ మరి ఈరోజు జరిగిన సంఘటన. నిన్న అర్ధరాత్రి 12-1 గంట మధ్యన మరి ఈ కందిపాలెంలో ఉండే ఈ ఎస్సీ కాలనీ, ఇది 100 సంవత్సరాలు 5 తరాలుగా ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి. వాళ్ళు ఇక్కడ సుమారుగా 5-6 కుటుంబాలు నివసిస్తున్న పరిస్థితి. మరి అలాంటిది అర్ధరాత్రి 1 గంటకు మరి ఈ నగరానికి సంబంధించిన ప్రజాప్రతినిధి, మన ఎమ్మెల్యే అనుచరులు మరి సుమారుగా 100 మంది గుండాలతో వచ్చి 2 జేసీబీలు తీసుకొచ్చి మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా, ఒక నోటీస్ లేకోకుండా దౌర్జన్యంగా రాత్రి నిద్రపోతూ ఉన్న చిన్న పిల్లలను చూడకోకుండా, ఆడ మనుషులను చూడకోకుండా అందరినీ లాగి బయటికి తీసుకొచ్చి ఆ మహిళ తాళి బొట్టు కూడా తెంచి బయటికి లాగి మరి ఈరోజు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టిన పరిస్థితి మరి మీరందరూ కూడా చూశారు.